నా పేరు కరుణ. సో మళ్ళీ మీకు ఎలక్షన్స్ ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయిండు కదా, దాని గురించి ఎలక్షన్లు. మేమైతే మాగంటి గోపినాథ్ భార్యకి వేస్తాం ఓటు. ఎందుకనంటే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, మాగంటి గోపినాథ్ చనిపోకముందు బాగానే చేసిండు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన ఇది చేస్తా అన్నది అన్నీ ఆశ చూపిండు, ఏం చేయట్లేదు. ఆయన చేసినా మాకొద్దు, ఇంకా ఆయన చేయకపోయినా మాకొద్దు. కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడ్డా రారు. ఎందుకంటే మేము కేసీఆర్కి వేస్తామని అనుభవం వచ్చింది కాబట్టి మేము కేసీఆర్కి వేస్తాం ఓటు. మాకు అసలు ఈ కాంగ్రెస్ వద్దు మాకు. ఎందుకంటే ఏం చేస్తుండు, ఇప్పుడు అమ్మాయిలకు 2500 ఇస్తా అన్నాడా, అది ఇవ్వలేదు. బస్సు ఫ్రీ దేనికి పెట్టిండు ఆయన, దేని గురించి పెట్టిండు? ఎవరికో కొంతమందికి అవుతుంది, అందరికైతే అవ్వట్లేదు కదా. ఇంకేదో ఇస్తా అన్నాడు కదా, ఏమి ఇచ్చిండు? గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, అవి కేసీఆర్ కట్టించిన ఇల్లులు, అవి ఇవ్వడానికి కూడా ఆయనకు అంత బద్ధకం, లోపల అమ్మేసుకుంటుండు. మరి అవి ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము ఇందులో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ఇది రేకుల కొంపనేను ఉన్నది. కిరాయి కట్టకుంటే ఇవాళ కట్టలేదనుకో రేపు వెళ్ళిపో అంటాడు. మేము ఓట్లేసి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలి? ఒక్క ఓటు మేము వేస్తే 5 సంవత్సరాలు మీ వెనక మేము తిరుగుతాం. మీరు గెలిచిన తర్వాత గేట్ లోపలికి కూడా రానియరు. అలాంటప్పుడు మీరు మాకు అవసరమా? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మాకు కేసీఆరే కావాలి. ఇప్పుడు సునీత వస్తుంది, ఆమె చేయకపోని. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళదే పెత్తనం ఉంటుంది. చెయ్యకపోయినా పర్వాలేదు, మాకు సునీతనే రావాలి, టీఆర్ఎస్ఏ కావాలి. మాగంటి గోపినాథ్ భార్య రావాలి. ఎందుకంటే సానుభూతి జనాలు అని అనుకుంటారేమో, సానుభూతి కాదు ఇది. సానుభూతి ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ఏ కావాలి మాకు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. కేసీఆర్ అందుకే. నవీన్ యాదవ్ అంటే చేస్తాడు అనుకో, కానీ ఇక అది భగవంతుడు, మనం ఏం చెప్పలేం. ఆయన చేస్తాడా చేయడా అది ఆయన ఇష్టం. మేమైతే వేసేది టీఆర్ఎస్కే వేస్తాం. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను చెప్తా, నవీన్ యాదవ్కి మేము వేస్తాం, ఆయన కింద ఉన్న చెంచాలదే అంత నడుస్తుంది కదా. చెప్పండి, మీరు ఆలోచించండి, నేను అనడం కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళదే నడుస్తుంది. మేము లోపలికి పోదామన్నా నన్ను పక్కకు దొబ్బేస్తారు, అవునా కదా. మరి అలాంటప్పుడు ఎందుకు వేయాలి? మా కొరివి మేమే పెట్టుకోవాలా. అందుకని చేసినా చేయకపోయినా ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడతాం. ఇప్పుడు పడతలేమా? అప్పుడు కూడా పడతాం. కానీ మాకు మాగంటి గోపినాథే కావాలి, టీఆర్ఎస్ఏ రావాలి. ఇప్పుడు ఇంకో పక్క ఎలక్షన్స్ అని ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. ఇవ్వలే మాకు కేసీఆర్, సునీత ఇచ్చింది కదా. ఇప్పుడు మాది ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, అయినా కానీ మాకు చీరలు ఎందుకు పంచిండు? ఇప్పుడు నా ఇంట్లో 4 చీరలు ఉన్నాయి, నా పిల్లలే, నాది. నేను లేనిదాన్ని నేను ఆ పూటకు తెచ్చుకొని తింటా, కానీ నా పిల్లలకు చీర అయితే ఇచ్చిండా ఇవ్వలేదు. అదే చీర కట్టుకుని నేను బతుకమ్మ ఆడినా. ఎందుకు ఆడినా? వాళ్ళు ఇచ్చిరు కాబట్టి. నేను ఇంత లేని దాన్ని నువ్వేం చూసి ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు ఇందిరాగాంధీది ఏది చచ్చిపోయిన దినోత్సవం, అప్పుడు ఇస్తాడంట చీరలు. ఏం చేసుకుంటా, అప్పుడు ఇస్తాడంట. మాకెందుకు చీరలు? అంటే ఆమె చచ్చిపోయింది, మేము ముండమోసినామా ఆ చీరలు కట్టుకోవడానికి? ఇచ్చేది ఉంటే పండగకి. ఇప్పుడు కేసీఆర్ ఆ చీరలు ఇచ్చిండు, ఈ చీరలు ఇచ్చిండు అని అన్నావు. నువ్వు 800 చీర అని అంటున్నావు. 800 చీర కాదు, 8 పైసల చీర, జాకెట్ ముక్క కూడా లేదు కదా నీది. కేసీఆర్ హిందువులకు ఇచ్చిండు, ముస్లిమ్స్లకు ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళకు క్రిస్టియన్స్కి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అందరు ఆడపిల్లలు నా ఆడపిల్లలు అనుకున్నాడు కేసీఆర్, అందరికి ఇచ్చిండు. మరి ఈయన దేనికి ఇచ్చిండు? దేనికి ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు వీడు మాకు ఉంటేంది స్వస్తేంది? వీడు వచ్చి చేసింది ఏమున్నది? మరి మాకు కడుపు మండదా? మాకు కోపం రాదా? చెప్పు. దేనికి చూడు అది అంటాడు, ఇది అంటాడు, ఆడ అప్లై చేయండి, ఈడ అప్లై చేయండి అంటాడు. అప్లై చేసినప్పుడల్లా 200 అవుతాయి. మేము కూలి పని చేసుకునేటోళ్ళం, అప్లై చేసినప్పుడల్లా 200 అవుతాయి పేపర్లకు. మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళ పైసలు? అక్కడ అక్కడికి పోయేసరికి ఏది ఉండదు. చాలా సార్లు, 100 సార్లు, లెక్కలేదు. నా దగ్గర ఇంత ఫైల్ ఉంది చూపియాలంటే. ఏది లేదు, ఏం లేదు. ఏం సమాధానం చెప్పాలి? ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? గిది చేసినా అని రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడమని జలాలల్లా నేను సమాధానం చెప్తా. మొగోళ్ళు కాదు, నేను చెప్తా. ఒక్కదాన్ని వచ్చి మాట్లాడమను, చెప్పు తీసుకొని కొడతారు.
ఎందుకు కొడతారు? ఆయన చేసేది అలాంటిది. మాటికి ముందు కేసీఆర్ని తిడతావు నువ్వు. ఎందుకు తిడతావు? నీ అమ్మకు వాడు పుట్టిండా, వానమ్మకు నువ్వు పుట్టినవా? తిట్టవలసిన అవసరం ఏముంది? నీకు పదవి మీద ఉన్నావు, నీకు పదవి మీద ఉన్నట్టుగానే మాట్లాడాలి కదా. పదవిలో లేనట్టు ఇప్పుడు ఎవడో లేబర్ వాడు తిట్టినట్టు మాట్లాడితే నడవదు కదా. మనం ఈ పని చేస్తున్నాం. 650 కోట్ల అప్పు చేసిపోయిండు అని అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసింది 200 కోట్లు. ఆ 200 కోట్లల్లా ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి పోతే ఆయన ఆస్తి ఏం సంపాదించిండు అన్నది తెలుస్తుంది కదా. అట్లాంటి ఎన్నో చేసిండు. మరి ఈయన చేసింది ఏంది? ఇప్పుడు భూమి ఏంది గవర్నమెంట్ స్థలాలన్నీ ఆక్రమించారు. హైడ్రా అని చేసిండు. అది ఒకటి మంచిగా చేసిండు అనుకో. ఎవరికి మంచిగా చేసినావు నువ్వు? అది సగంలోనే ఆపేసినావు. హైడ్రా లేనోళ్ళని హైడ్రా కింద లేనోళ్ళని అందరినీ గులగొట్టినావు. అసలైన వాళ్ళది గులగొట్టినావా? నీకు చేతనయ్యి నువ్వు మొగోడివి అయితే అసలైనది గులగొట్టి అప్పుడు నేను సీఎం నాని గల్లు ఎగిరేయి, నీకు సలాం కొడతాం మేము. పుట్టి పాపం లేనోళ్ళని ఆ పూటకు తినేటోళ్ళని నువ్వు హైడ్రా పెట్టేసినావు. అసలు వాళ్ళని నిలిచిపెట్టినావు కదా. అంటే నువ్వు వాళ్ళ కింద తొత్తు ఎంత తిన్నావో నువ్వు ఎవరికి తెలుసు? కేసీఆర్ తిన్నాడని అని అంటున్నావు. నువ్వు తినలేదని గ్యారెంటీ ఏంటి? రేపు నువ్వు దిగిన తర్వాత కదా నీదంతా బయటపడేది, అప్పుడే కదా తెలిసేది. మరి తెలవాలి కదా మరి మాకు కూడా. అందుకే ఈ రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు ఇట్లనే ఉంటుంది, ఏది ఉండదు. చాలా అవస్థ పడుతున్నాం. కరెంటు అని అంటాడు, ఫ్రీగా ఇచ్చిన అంటాడు. ఎవరికి ఇచ్చిండమ్మా ఫ్రీగా? ఎవరికి ఇచ్చిండు చెప్పండి? అన్ని సగం. అసలు ఒక్కటి చేయలేదు. వాడు చేసిందని అంటే ఈ బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు. ఎందుకు పెట్టిండు? వాడు దేనికోసం పెట్టిండో అర్థమవుతలేదు. వాడు పెళ్ళాన్ని ఎక్కి పొమ్మను, పోతుందా వాని పెళ్ళాన్ని ఎక్కి పొమ్మను. ఎందుకు? ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ దాకానో లేకుంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ దాకానో పొమ్మను. ఎంత అవస్థ ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఫ్రీ బస్సులు పెట్టినావు. ఎవరికి డ్యూటీలో పోవడానికి టైంకి బస్సు వస్తుందా? సగం బస్సులు తీసేసినావు నువ్వు. అదే మరి బస్ ఛార్జీలు పెట్టినప్పుడు 24 గంటలు బస్సులు నడిచినాయి. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేవు బస్సులు? వీడు చేసింది ఏముందమ్మా? లంజ కొడుకు వస్తే చెప్పుతోని కొడతారు జనాలు. చెప్పుతోని ఎవ్వరు కొడతారో కొట్టరో కానీ వాడు కనబడితే నేనే కొడతా చెప్తాను. అవును, రైతులు వాళ్ళు లేనిదైతే మనం లేము కదమ్మా. నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు కానీ అన్నం కోసమే. ఆ అన్నం పండించేటోడే ఏడుస్తూ ఉంటే నీకు ఎట్లా నిద్ర పడుతుందిరా రేవంత్ రెడ్డిగా? నీకు ఎట్లా నిద్ర పడుతుంది? వాళ్ళని చూసిన తర్వాతే నువ్వు సిటీల జనాలను చూడు. అది కూడా అంటున్నా కదా, వాళ్ళ తర్వాతే మనము. ఎందుకంటే వాళ్ళు లేని మనం లేము. వాళ్ళే మనకు తిండి పెట్టేది. మనం కొంటున్నాం కావచ్చు కానీ ఎందుకు కొంటున్నాం? మన కడుపు కోసం కొంటున్నాం. పండించేది అయితే వాళ్ళే కదా. మనం వాళ్ళనే చూడనప్పుడు మమ్మల్ని చూస్తామన్న గ్యారెంటీ ఏంటి? అందుకే యూరియా కోసం 10 సంవత్సరాలు ఎప్పుడు రైతులు వచ్చి లైన్లో నిల్చునే చూడలేదు. నాకు తెలిసినన్ని రోజులల్లా నేను ఎప్పుడు యూరియా కోసం ఈ జనాలు కొట్లాడింది చూడలేదు. ఎంత ఏడుస్తారు ఒక్కొక్కరు తిండి లేక చెప్పులు లైన్లో పెట్టి నిలబడుతుంది. ఎందుకు వాళ్ళకు గోస చెప్పండి? వాళ్ళ మట్టుకు వాళ్ళు పండించుకొని తినలేరా, ఉండలేరా? వాళ్ళే మొత్తం వ్యవసాయం మానేసిర్రు అనుకో, వీడు ఏం తింటాడు? వీడు తింటాడా? గడ్డి తిని బతుకుతాడా లేదంటే పైసలు తినే బతుకుతాడా? నీ కోట్ల ఆస్తి ఉన్నది కావచ్చు, నీ కోట్ల ఆస్తి నీ దగ్గర పెట్టుకోరా, జనాల్ని చూడు. నువ్వు మళ్ళీ రావాలంటే నువ్వు జనాల్ని చూస్తేనే కదా వచ్చేది. నువ్వు అన్ని హామీలు ఇచ్చి నేను వచ్చి గద్దె మీద కూర్చున్నాను. మరి ఏవి నీ హామీలు? ఏం చేసినావు? ఎవరికి చేసినావు? ఈ అమ్మ 5 మీటర్ల చీరేయడానికి గతి లేదు వాడు, మనకి ఏం చేస్తాడమ్మా? మరి ఎట్లా ఓటు వేయమంటారు చెప్పండి? మీరే చెప్పండి. దేని గురించి చేయాలి ఓటు? అసలు ఆడోళ్ళు అంటేనే వానికి గౌరవం లేదు. అని పెళ్ళం ఆడిది కాదు, అది కొద్దిదేమో, అందుకే వాడికి తెలుస్తలేదు. అని పెళ్ళం కొద్దిది కాకుండా ఆడిది అయ్యేది ఉంటే వాడికి ఆడోళ్ళ బాధలు అర్థమవుతుండే. ఆడోళ్ళ బాధలు అర్థం కాదు కదా. అందుకే వాడికి దమ్ముంటే నేను హైదరాబాద్లోనే ఉంటా, కార్మిక నగర్లోనే ఉంటా. వాడు రచ్చి మాట్లాడమని నన్ను తిడుతూ, ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడిన ప్రతి మాటను టీవీలో వచ్చేటట్టు చేయండి. నేను తిట్టింది వాడికి తెలియాలి. ఎందుకంటే వాడు మొగోడైతే ఇక్కడికి రమ్మను, నేనే మాట్లాడతా. 10 మంది మాట్లాడిన అవసరం లేదు. వాడు రాడు. ఎందుకు వస్తాడు? ఆడంగి వేదవా దేని గురించి వస్తాడు వాడు? నేను కరెక్ట్గా చేసినా కానీ వస్తాడా? చెప్పులు తీసుకొని కొడతారు. ఎవరైనా అంతే. రేపు టీఆర్ఎస్ వచ్చినాక చేయకుంటే టీఆర్ఎస్ని కూడా తిడతాం మేము. ఎందుకంటే పదవి అంటే వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు కాదు, అందరూ సమానమే. టీఆర్ఎస్ని చేయలేదనుకో టీఆర్ఎస్ని కూడా అంటాం. ఇప్పుడు ఒకవేళ ఏంది బీజేపీ ఉంది,
అది ఒకవేళ వచ్చింది అనుకో దాన్ని కూడా అనేస్తాం మనం. తప్పదు. ఎందుకంటే మనం జనాలం, మనం లేనిది వాళ్ళు లేరు. అవునా? వాడు లేకుండా మనం బతకగలుగుతాం, కానీ మనం లేకుండా వాడు లేడు. అదొక్కటి తెలుసుకోవాలి వాడు. అది తెలుసుకోకుండా నేనే పెద్ద అనంటే ఎవరికి పెద్దను? కోట్లు ఆస్తుంటే నీ దగ్గర ఉంచుకోరా? నీకు ఏదన్నా ఉంటే నీ ఆస్తి ఉంటే నీకు సీఎం అయితే నీ దగ్గరనే, అది మా దగ్గర కాదు. మాకు మంచిగా చేయనప్పుడు ఆ సీఎం ఉంటేంది, వాడు సస్తేంది, వాడు ఏడబోతేంది. మాగంటి గోపినాథ్ చచ్చిపోయాడు, కానీ ఆయన చావకుండా రేవంత్ రెడ్డి కావాల్సింది. అప్పుడు జనాలు ప్రశాంతంగా ఉంటుండే. ఎంత బాధ అనిపిస్తే మేము ఆ మాట అంటాం చెప్పండి. ఒక మనిషిని ఒక మాట అనే ముందు మనం 10 రకాలు ఆలోచిస్తాం. వాడు నాకు తోడగుచ్చిన లెక్కనే, కానీ నేను ఎందుకు అంటున్నా? మా కడుపు మండి అంటున్నా. నువ్వు ఉన్నోళ్ళకి ఇచ్చినావు ఆ ఇల్లులు, లేనోనికి ఎవరికి ఇచ్చినావు? నువ్వు కార్మిక నగర్ మొత్తం చెక్ చేయండి ఇల్లులు. వాడు మొగోడైతే వాడు అమ్మ నాన్నకు ఉడితే ఇచ్చిన లిస్టు మొత్తం తీసి ఎవరికి ఇల్లులు ఉన్నాయి, ఎవరికి ఇల్లులు లేవు అని చెక్ చేయి. మనం చెక్ చేసిన తర్వాత వాడు మొగోడైతే గిళ్ళకు ఉన్నది గిళ్ళకు లేదు అన్నది అప్పుడు చెక్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఇవ్వాలి పొంగిలేటి సార్ మాట్లాడతారు 24 గంటలు, 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొంగిలేటి సార్ మాట్లాడతారు అని వీడియోలో వచ్చింది. ఇవాళ నేను మాట్లాడినా, ఇవాళ నేను 10 నిమిషాల ముందు మాట్లాడినా. కంప్యూటర్ ఆమె మాట్లాడింది ఒక మేడం. నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, అది ఇందిరమ్మ ఇల్లులు రాలేదు. నేను ఇన్ని సంవత్సరాలు నేను 30 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. నా పిల్లలు చిన్నపిల్లలు, అప్పటి నుంచి నేను కిరాయి కట్టుకుంటూనే ఉంటాను. నాకు హస్బెండ్ లేడు, నాది ఒంటరి జీవితం. నేను ఎట్లా బతకాలి? మా అమ్మాయి నేను ఎట్లా బతకాలి? పాపకు పెళ్లి చేసిన అబ్బాయి ఉన్నాడు. మరి నేను పెళ్లి చేసిన ఇంత ఇబ్బందులు పడుకుంటా ఉంటున్నా అంటే నాకు ఇల్లుంటే అయ్యో నాకు దేవుని లెక్క ఇల్లు ఇచ్చిండు కదా అని నాకు ఆలోచన ఉంటుందా ఉండదా? ఇప్పుడు నాతో ఉన్న 10 మందిని కూడా నేను నీకే ఓటేయమని చెప్తా కదా. తులం బంగారం ఇయ్యలేదు వాడు, ఇంకా ఏంటిదో అంటారు కదా కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదు. ఏమి ఇచ్చిండు అమ్మాయి? ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలేదు. ఎందుకమ్మా చేసేది వానికి? ప్రతి ఒక్కటి సీఎం దగ్గరికి పోవాలి. ఎందుకంటే నా కడుపు గాలి నేను బాధపడుకుంటా మాట్లాడుతున్నా. నేను ఒంటరి మహిళని. వాడు ఏం చేసిండు? వాడు చేసింది నాకు చూపిమ్మను, నేను మాట్లాడతా. నాకు దేని గురించి అడిగినా నాకు గవర్నమెంట్ జాబ్ ఇరా అని నేను అడగలే. అందరితో పాటు నేను ఇల్లు గురించే మాట్లాడినా, ఇంకా దేని గురించి మాట్లాడలేదు. ఏం చేసినావు? మీకు దండం పెడతా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడిన ప్రతి మాట సీఎం దాకా పోయేటట్టు చేయండి.